హే గైస్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో షిప్లోకి వచ్చేటప్పుడు మనం ఏమేమి తీసుకుని వెళ్ళాలనేసి మన పర్సనల్వి. సో అదనమాట. నేను ఏ షిప్కి వెళ్ళినా సరే చూసినా కదా, ఇవన్నీ నేను తీసుకెళ్తాను. సో నేను ఏమేమి తీసుకెళ్తాను అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతాయేమో. సో అది ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసినా కదా, బుక్స్ మీకు చదివే అలవాటు ఉంటే, సో అలానే ఎలాంటి నోట్బుక్స్ అనేవి షిప్లో ఉంటాయి. మనకి తీసుకుని వెళ్ళాల్సిన పని ఉండదు. వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే వాటర్ బాటిల్ ఎందుకంటే తీసుకెళ్ళమంటున్నాను, కొన్ని షిప్లో ఆరో ఉంటాయన్నమాట, ప్యూరిఫైయర్. సో దాని ద్వారా మనమైతే వాటర్ అనేది ఇలా బాటిల్లో నింపుకొని తాగొచ్చు అనమాట. లేకుంటే చూస్తున్నారు కదా, ఇలా ఈ వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. సో అలాంటి ఇక్కడ ప్యూరిఫైయర్ లేదు కనుక అలా నేనైతే ఇప్పుడు వచ్చినా సరే ఇలాంటి బాటిల్ అయితే తీసుకొస్తాను. ఒకవేళ మన దగ్గర ప్యూరిఫైయర్ ఉంటే మనకి ఇలాంటి బాటిల్స్ అయితే దొరకదు అనమాట, నార్మల్ బాటిల్స్. సో అందువల్ల నేనైతే ఒక షిప్లో బాగా సఫర్ అయ్యాను. సో అందువల్ల ఇప్పుడు కూడా నేనైతే ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాను. సో అలానే చూస్తున్నా కదా, ఈ బ్యాగ్ మన నడుముకి కట్టుకుందనమాట. ఇది మనకి ఎయిర్పోర్ట్లో బాగా యూజ్ అవుతుంది. ఇది కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు మన టికెట్స్, ఇంకా పాస్పోర్ట్, సిడిసి, ఇంకా దానికి సంబంధించినవి ఉంటాయి కదా. సో అన్నీ ఇందులో క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది అన్నమాట. సో అలానే ఇది వచ్చేసి వెయిట్ మిషన్. మన సైన్ అప్ అయినప్పుడు కానీ, సైన్ ఇన్ అయినప్పుడు కానీ మనకు యూజ్ అవుతుంది. మనకు డొమెస్టిక్ ఫ్లైట్ ఇచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఉండి ఎలా వెయిట్ అనేది చెక్ చేసుకుంటాం. సో అవ్వదు కనుక, సో అలాంటప్పుడు ఇది కూడా పనికొస్తుంది ఇది వెయిట్ మిషన్. సో అలానే ఇదేంటంటే చూస్తున్నాం కదా, ఇలాంటి చిన్న స్క్రూలు కూడాను. సో అది చిన్న స్క్రూ ఉన్నా సరే మనం దాని ద్వారా తీయచ్చు అనమాట. ఎందుకంటే నేను ఒకటే వాచ్ పట్టుకెళ్తాను, అది వర్కింగ్ కోసం, మనం డెక్ కోసం. సో డైలీ యూజ్ అనమాట. అది బ్యాటరీ ఒకవేళ అయిపోతే నేను చేంజ్ చేస్తాను. అలాంటి చిన్న స్క్రూలు అనేది అంటే విప్పడానికి గట్రా అలాంటిది షిప్లో ఉండదన్నమాట. సో అందువల్ల నేనైతే పర్సనల్గా తీసుకొస్తాను. సో ఇది చూస్తున్నాను కదా, ఇలాంటి చిన్న వాచ్ ఎప్పుడు కూడాను ఇలాంటి వాచ్ తీసుకోండి, వాటర్ ప్రూఫ్ది. మరి అంత కాస్ట్ అవసరం లేదు, నార్మల్గా తీసుకోండి. మీకు స్మార్ట్ వాచ్ ఉన్నా పర్లేదు, కానీ ఇది డెక్ మీద యూజ్ చేయలేం కదా. సో అందువల్ల ఇలాంటి వాచ్ అయితే ఒకటి తీసుకోండి. సో అలానే ఒక సిజర్, ఇంకా ట్రిమ్మర్, ఇంకా అలానే రేజర్ మీకు యూజ్ అయితే, నేను మాత్రం ఓన్లీ ఇది మాత్రం యూజ్ చేస్తాను, ఒక ఫర్ సేఫ్టీ అనమాట. ఒకవేళ ఇది పని చేయకపోతే ఇది అనమాట. అందువల్ల సో ఇలాంటి వాచ్ ఒకటి తీసుకోండి. సో అలాంటి వాచ్ ఒకటి తీసుకున్నమాట. కొన్ని షిప్లలో ఇలా క్యాబిన్స్లో వాచ్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఇది పనికి వస్తుంది. సో ల్యాప్టాప్ మనకు అంత యూజ్ ఏం లేదు, కొన్ని మూవీస్ చూడడానికే. సో మనకి మొబైల్ కూడా ఉంది కదా, మొబైల్లో కూడా ఇంకా మూవీస్ చూసుకోవచ్చు. మనకు అంత అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటేనే తీసుకుంటండి, లేకపోతే అవసరం లేదు. సో దాని తర్వాత ఇది ఒకటి కంపల్సరీ అనమాట, ప్లస్ బాక్స్ ఇది. సో అలానే ఛార్జర్స్, ఈ ఛార్జర్స్ ఉన్నాయి కదా, మొబైల్ ఛార్జర్స్ ఎప్పుడు కూడాను దగ్గర ఒక 2 నుంచి 3 వరకు తీసుకుంటాండి. ఒకటి పాడైపోయిందంటే 2 కొనుక్కోవడం చాలా కష్టం అవుతుంది సేలింగ్లో. ఒకవేళ మన పోర్ట్లో ఉన్నా సరే మన దగ్గర అయితే 200 దొరికితే ఇక్కడ డాలర్స్లో కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఒక $20 అలా, $10 నుంచి $20 మధ్యలో. అది చూసి కొన్ని ఎక్స్ట్రా చెప్తాను అనమాట, అలా తీసుకుంటానికి ట్రై చేయండి. సో అది ఛార్జెస్ వచ్చేసి దగ్గర ఒక 3-4 తీసుకుని 2-3 అయినా పర్లేదు. సో అలానే నేను ఫిషర్మెన్ కనుక ఫిషింగ్ ట్యాగిల్స్ అనమాట నేను తీసుకొస్తాను. అలానే గాగుల్స్ ఉన్నాయి కదా, బ్లాక్ అండ్ ఇది నార్మల్ అనమాట. సో బాగా ఎండకున్నప్పుడు డెక్ మీద అయితే యూజ్ చేయడానికి ఇది చిప్పింగ్ గట్రా, ఈ రెండు ఎప్పుడైనా సరే చిప్పింగ్ బఫింగ్ అలా చేసినప్పుడు మాత్రం యూజ్ అవుతాయి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏం షిప్లో ఉండవా గాగుల్స్ అనేవి? షిప్లో ఉంటాయి, కానీ అంతగా మంచిగా రావు అనమాట. ఎటువైపు నుంచి ఎలా డస్ట్ వెళ్ళిపోద్దో తెలియదు. సో అందువల్ల నేను ఎప్పుడు కూడా పర్సనల్గా తెచ్చుకుంటాను. దగ్గర ఇవే 3 తెచ్చుకుంటాను. లేదంటే ఈ వైట్ ఉన్నాయి కదా, ఈ వైట్ 2 తెచ్చుకుంటే 3 తెచ్చుకుంటాను అనమాట ఇలా. సో దాని తర్వాత పేస్ట్లో బ్రష్లు అనమాట. బ్రష్లు మీరు మంత్లీ చేంజ్ చేస్తే 10 నెలలకి సరిపోయేటట్టు తెచ్చుకోండి బ్రష్లు. అలానే టంగ్ క్లీనర్స్, పేస్ట్లు మాత్రం నేనైతే 4 తెచ్చుకుంటాను అనమాట. 4 ఎందుకంటే 11 నెలలు కూడా ఇంకొకసారి. సో పేస్ట్లు వచ్చేసి నేను 4 తెచ్చుకుంటాను. నాకు ఒకటైతే 3 నెలలు వస్తుంది. సో అలానే 3 అయితే సరిపోతుంది కదా అనుకుంటారేమో 9 నెలలకి. కానీ ఎప్పుడు కూడా మీకు సైన్ ఆఫ్ అనేది
కరెక్ట్గా 9 నెలలు అయితే రాదు. ఒక్కొక్కసారి 10 నెలలు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి 11 నెలలు అయిపోవచ్చు. సో అందువల్ల నేనైతే ఎక్కువగానే తెచ్చుకుంటానన్నమాట. ఒక 4 లాగా తెచ్చుకుంటాను. సో మొబైల్స్ ఎప్పుడు కూడా మీరు 2 తెచ్చుకోండి. ఎందుకంటే నేను ఒకసారి ఇదైపోయానన్నమాట. సో ఎందుకంటే నేను ఒకసారి దెబ్బ అయిపోయాను. ఒకటే మొబైల్ ఉండడం వల్ల. ఒక మొబైల్ అయితే బాగా పాడైపోయింది. సో తర్వాత నాకు అక్కడ మొబైల్ లేకపోవడం, ఇంటి వాళ్ళతో కాంటాక్ట్ లేకపోవడం, మైండ్ అనేది ఇదైపోతుంది. సో అందువల్ల మీకు కూడా ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి 2 ఫోన్లు అయితే తీసుకొని రండి. సో దాని తర్వాత వచ్చేసి పవర్ బ్యాంక్ మాత్రం కన్ఫర్మ్గా ఉంచుకోవాలన్నమాట ట్రావెలింగ్ కోసం. సో ట్రావెల్ చేస్తూ ఉంటారు కనుక అలాంటప్పుడు మీకు పనికి వస్తుంది. సో అలానే ఒక స్పీకర్ అంత అవసరం లేదు. హార్డ్ డిస్క్ కూడా అంత అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే తెచ్చుకోండి. మూవీస్ అన్ని చూసుకోవడానికి టైంపాస్ అవుతుంది. సో బుక్స్ ఎందుకు చెప్పానంటే తీసుకుని రమ్మేసి మీరు ప్రతిరోజు మూవీ చూసినా సరే మీకు బోర్ కొట్టేస్తుంది. అప్పుడప్పుడు మెంటల్గా ఇదైపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇంకేదైనా మనకి నోట్బుక్స్ అంటే అక్కడ దొరికిపోతే కనుక మన డ్రాయింగ్స్ అనేసి ఇంకేమైనా సరే చేసుకోవచ్చు. సో ఇలాంటి బుక్స్ అనేవి తెచ్చుకుంటే చదువుకోవడానికి పనికి వస్తుంది అప్పుడు. సో అలానే ఇది మాత్రం మస్ట్ అనమాట. ఇది ఈ యూనివర్సల్ అడాప్టర్ చార్జర్ ట్రావెలింగ్ది. సో ఇది మాత్రం కంపల్సరీ తీసుకోనండి. యూనివర్సల్ అడాప్టర్ అంటే ఎక్కడైనా దొరికిపోతుంది మీకు ఆన్లైన్లో కూడాను. సో అలానే ఇక్కడికి వస్తే బ్లూటూత్ హెడ్సెట్స్, బ్లూటూత్ కాకపోయినా సరే నార్మల్ అయినా సరే ఒక 2-3 తెచ్చుకోండి. ఒకటి పడేది ఇంకోటి అనమాట. మీరు దీంట్లో ఏది పోయినా సరే కొనుక్కోవాలనుకుంటే డాలర్స్లో కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక డాలర్ రేట్ వచ్చేసి 83 రూపాయలు. మనకు అక్కడ 100 రూపాయలు పెడితే ఒకటి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనాలనుకుంటే దగ్గర ఒక $20-25 ఖర్చు అవుతుంది. సో మీరే కౌంట్ వేసుకోండి ఎంత ఇండియన్ మనీలో అవుతుంది అనేసి. సో అందువల్ల ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 40 కేజీల వెయిట్ అయితే ఇస్తారు కనుక. సో అది మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా లేకపోయినా సరే మొబైల్ ఉంటే కనుక మొబైల్కి ఒక పెన్ డ్రైవ్ అయితే తీసుకొని రండి మూవీస్ కోసం. ఎవరి దగ్గర మూవీస్ ఉంటే లోడ్ చేసుకోవడానికి. సో అది ఇవైతే అయిపోయాయి కదా. సో స్మార్ట్ వాచ్ మనకు అవసరం లేదు, ఒకరు ఉంటే తెచ్చుకోండి. సో ఇవి మాత్రం మస్ట్ అనమాట. ఇవి మనకు తెలిసిందే కదా చెవి క్లీన్ చేసుకోవడానికి. సో అలానే నా పర్సనల్ అన్నమాట ఇది నైఫ్, ఇంకా లైట్ నేను పర్సనల్గా తెచ్చుకుంటాను ఎప్పుడు కూడాను. షిప్లో ఉంటాయి కానీ మన పర్సనలే కదా సీమెన్ కనుక. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి పఫింగ్ చేసినప్పుడు అయినా సరే, చిప్పింగ్ కొట్టినప్పుడు అయినా సరే, ఇంకా అలానే మనకి చలిగా ఉన్నప్పుడు అయినా సరే అది పనికి వస్తుంది అనమాట. అదొక మనకి కవర్ చేసుకుంటాం కదా అది. సో అలానే సూది దారం కూడా తెచ్చుకున్నామన్నమాట. ఎప్పుడు చిరిగిపోయినా సరే వెంటనే కుట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ మిషన్ ఉండదు కదా. మనకి పెన్స్ అవసరం లేదు, మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. పెన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి షిప్లో. సో ఒకవేళ మీరు యూజ్ చేసే అలవాటు ఉంటే తీసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా షో లీవ్కి వెళ్ళినప్పుడు మనం పని చేసిన వెంటనే మన డ్యూటీ ఆఫ్ అయిన వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ టైం దొరకదు. సో అలాంటప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. సో అలాంటప్పుడు ఈ పనికి వస్తుంది ఫేస్ వాష్ అండ్ క్రీమ్. సో వాటర్ బాటిల్ సంగతి మీకు ఆల్రెడీ చెప్పాను. సబ్బు మనకు తెచ్చుకోవాల్సిన పని లేదు, కానీ ఒకటైతే పట్టుకుని రండి. ఎందుకంటే సైన్ ఆన్ అయినప్పుడు మీతో పాటు జిఎస్ కూడా సైన్ ఆన్ అయితే సో అలాంటప్పుడు సబ్బు దొరకడానికి 1 నుంచి 2 రోజులు పడుతుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఒక్క సబ్బు తెచ్చుకుని చాలు. సో అది ఈనో ప్యాకెట్స్ యూజ్ అంటే మీకు తెలుసు, కానీ ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలానే పౌడర్ మీకు యూజ్ చేసే అవసరం ఉంటే ఆయిల్, షాంపూ నేను షాంపూ డబ్బా ఎందుకంటే పట్టుకొని రాను. షాంపూ డబ్బా పట్టుకొస్తే ఎంత వేసుకుంటామో తెలియదు కదా, చేతిలో అయిపోతూ ఉంటుంది. సో అందువల్ల నేను ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకుంటాను. పెర్ఫ్యూమ్స్ మీకు యూజ్ చేసే అవసరం ఉంటే, అలవాటు ఉంటేనే నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను. అలానే ఏంటంటే పెర్ఫ్యూమ్స్ మనకి క్యాబిన్ ఇన్స్పెక్షన్ అవుతుంది. కొంతమంది క్యాబిన్స్ ఉంటారు ప్రతి వారం చేస్తూ ఉంటారు. ఇతనైతే ఎప్పటికో 2 నెలలకి అలా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ పెర్ఫ్యూమ్స్ యూజ్ అవుతాయి. మన రూమ్లో ఎలా పెర్ఫ్యూమ్ కొట్టేసి కాస్త మంచి స్మెల్ వస్తుంది కనుక మన రూమ్ అనేది పాస్ అయిపోతుంది అనమాట, కాస్త నీట్గా కనిపిస్తే అది. సో అలానే బాడీ లోషన్ చూస్తున్నాను కదా. ఈ బాడీ లోషన్ అనేది కన్ఫర్మ్గా తీసుకెళ్ళాలని ట్రై చేయండి. ఎందుకంటే వెదర్ ఎలా ఉంటుందని తెలియదు అన్నమాట. బాగా ఎండగా ఉంటుంది, బాగా చలిగా కూడా ఉంటుంది. అలానే
మన చర్మం అనేది ముడిచిపోతుంది కదా, అలాంటప్పుడు యూజ్ అవుతుంది. సో కంపల్సరీగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మరీ అంత కాస్ట్ అవసరం లేదు, తక్కువలో ఇది ఒకసారి ఇదంతా చూద్దామండి. ఇది ఒక 225 రూపాయలు ఇది. సో నాకు అనిపిస్తుంది ఇది తక్కువ రేట్ అండి. సో ఎలాంటిది మాత్రం తీసుకెళ్ళండి, ఒక 2 తీసుకెళ్ళండి, ఏమంటే పనికి వస్తుంది. రెండు కాకపోయినా సరే ఒకటైనా తీసుకెళ్ళండి, ఎందుకంటే షిప్ అనేది ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది కనుక. సో అది నవరత్న ఆయిల్ సేమ్ నేను ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను, బాటిల్లో తీసుకుంటే దాని పవర్ పోతుంది కనుక. సో ఇది వచ్చేసి ఏంటంటే ర్యాషెస్కి, మనకి ర్యాషెస్ ఉన్నా లేకపోయినా సరే ఇది మాత్రం తీసుకోండి. ఎందుకంటే షిప్లో ఎవడు ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మన అందరం ఒకే దగ్గర స్నానం చేస్తూ ఉంటాం, ఒకే దగ్గర బట్టలు అనేది ఉతుకుతూ ఉంటాం కనుక ఒకే మిషన్లో. సో అందువల్ల ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. వాడుకున్న ర్యాషెస్ మనకు వచ్చినా సరే అలాంటప్పుడు యూజ్ అవుతుంది కనుక ప్లీజ్. సో విక్స్ ఎక్సెల్ 500 మీకు తెలిసింది దేనికి యూజ్ అవుతుందండి, తీసుకోండి. సో అలానే ఇది చూస్తున్నారు కదా, ఇది ముక్కుదనమాట, ముక్కు స్ప్రే. మనకు ఒకవేళ జలుబు ఎక్కువగా చేసేస్తే తుమ్మి తగ్గినప్పుడు గట్రా బాగా మన నరాలన్నీ ఇవి అయిపోతుంటాయి. సో అందువల్ల రిలీఫ్ కోసం సో ఇది మాత్రం తీసుకోండి. లిప్ బామ్ వెదర్ చేంజింగ్ అవుతూ ఉంటాయి కనుక. సో ఇది చూస్తున్నాం కదా ఐ డ్రాప్స్, ఎందుకంటే మనం చిప్పింగ్ చేసినప్పుడు అప్పుడప్పుడు డస్ట్ అనేది మన కంట్లోకి వెళ్ళిపోతుంది కనుక అలాంటప్పుడు పనికి వస్తుంది. సో ప్లీజ్ తీసుకోండి, అది కూడాను ఎక్కువ అవసరం లేదు, 1-2 చాలు అంతే. సో అలానే విక్స్ అనమాట, విక్స్ తీసుకోండి మన జలుబుకి, ఇంకా స్ట్రిప్సిల్స్ మన గొంతుకి అవసరం ఉంటేనే. సో నేనైతే తీసుకొస్తాను. ఇవేంటండి సబ్జా గింజలు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కాస్త దీనికి ఉంటుంది కదా, ఒకవేళ వేడి చేసినా సరే దేనికైనా సరే మనకు పనికి వస్తుంది సబ్జా గింజలు అనేవి. అలానే సాక్స్లు ఉన్నాయి కదా, సాక్స్లు ఒక 10 నెలలు సరిపోయేటట్టు. ఎందుకంటే ఇంజిన్ సైడ్ అంతగా పాడవు, కానీ డెక్ సైడ్ మాత్రం చాలా ఎక్కువ పాడైపోతాయి. ఎందుకంటే ఎప్పుడో వర్షం పడి షూ మొత్తం తడిచిపోద్ది, అందులోని సాక్స్ మనం నడుస్తూనే ఉంటాం కనుక అవి చిరిగిపోతూ ఉంటాయి. సో అందువల్ల కాస్త ఎక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అది ఇవైతే మన పర్సనల్ ఇవన్నీ అయిపోయాయి. సో ఇంకా వచ్చేసి చెప్పులు 2 జతలు తెచ్చుకోండి. అలానే ఫుల్ క్లోజ్గా ఉండాలన్నమాట, మొత్తం ఇలా క్లోజ్గా చూస్తున్నాం కదా. వీలైతే ఎలాంటివి ఒక జత అయితే తెచ్చుకోండి అన్నమాట, షిప్లో బాగా పనికి వస్తుంది. సో అలానే షూ ఒక జత చాలు. సో అలానే సబ్ డోక్ ఒకటి ఉంటే చాలు. ఇంకా స్వెటర్ అనమాట, స్వెటర్ అయితే కన్ఫామ్గా ఒకటి తెచ్చుకోండి. ఎందుకంటే మన షిప్ ఎక్కడికి వెళ్తుంది చెప్పాను కదా ఇందాకనే, -డిగ్రీస్ కూడా ఇంకొంటాయి. సో అలాంటప్పుడు కూడా పనికి వచ్చేటట్టు ఒక మంచి స్వెటర్ అయితే తీసుకోండి. సో అలానే బెడ్షీట్ మనకు అవసరం లేదు, షిప్లో వేస్తుంది. ఇదిగోండి, ఇది నేను ఒక పరిచి పెట్టాను కదా వైట్ది, ఇది బెడ్షీట్ అనమాట, షిప్లో వేస్తారు. సో మనకి అంతగా అవసరం లేదు. సో అలానే పిల్లో కవర్స్ ఇవన్నీ వాళ్ళు ఇస్తారు, బ్లాంకెట్స్ కూడా ఇస్తారు. సో అది నాకు తెలిసి అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా బట్టల సంగతి వస్తే, బట్టలు ఎక్కువగా తెచ్చుకోకండి, ఎక్కువగా క్యారీ చేయకండి. ట్రావెలింగ్ కోసం 2 ప్యాంట్లు తెచ్చుకోండి, అలానే షర్ట్లు ఉంటే షర్ట్లు, లేకపోతే బనియన్స్ ఉంటే బనియన్స్. సో డైలీ యూజ్ కోసం 3 బనియన్లు తెచ్చుకోండి, లేకుంటే 2 బనియన్లు తెచ్చుకోండి. అలానే 2 షార్ట్లు తెచ్చుకోండి, 2 ట్రాక్లు అంట ఫుల్ షార్ట్స్ అవి తెచ్చుకోండి. సో ఇక్కడ టవల్ ఇస్తారు, అయినా సరే మీ పర్సనల్ కోసం టవల్ తెచ్చుకోండి, లేకుంటే లేదు. సో అంతే. ఇంకా అండర్వేర్స్ మీకు ఎన్ని యూజ్ అవుతాయి మీకు తెలిసింది కదా, ఇప్పటి వరకు యూజ్ చేసి పడేస్తారు. సో దాన్ని బట్టి 10 నెలలు సరిపోయేటట్టు తీసుకోండి. సో పదే 10 నెలలు ఎందుకన్నా మీకు అర్థమయ్యి ఉంటుంది. సో సైన్ అప్ అనేది వెంటనే ఎవరు కనుక 9 నెలలు కరెక్ట్గా, ఒక్కోసారి ముందే దిగిపోవచ్చు, ఒక్కోసారి లేట్ అని అవ్వచ్చు. సో అది అలానే మీకు ఇష్టమైన దేవుడిని అయితే తెచ్చుకోండి, ఇలా చూస్తున్నారు కదా. సో ఇదనమాట, మీకు ఇష్టమైన దేవుడిని అయితే తెచ్చుకోవచ్చు. కానీ అగరబత్తి మాత్రం వెలిగించడం కావదన్నమాట షిప్లో. ఇది ఉంది కదా, అదేమో మోగుతూనే ఉంటుంది అగరబత్తి పొగ అనేది వస్తే. సో అది గైస్, ఏమేమి ఎన్ని తెచ్చుకోవాలి ఏంటి అనేసి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలానే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. సో అది సో అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేవు, మొత్తం అయితే చెప్తాను. సో అది ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో.